పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. అతనికి చాలా దినాలకి ఒక కుమార్తె కలిగిందండి. ఆవిడ పేరు స్వాతంత్ర నిష్ఠూరి అని పెట్టుకున్నాడండి. మిత్రశర్మ అనేటటువంటి ఒక బ్రాహ్మణకి యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. ఉత్తమమైనటువంటి పురుషునికి భార్యగా నిష్ఠూరి ఏం చేసిందంటే యవ్వన గర్వంలోనే భర్తని కొట్టడం ప్రారంభించింది, రక్కడం ప్రారంభించింది. దారిలో వెళ్తున్నటువంటి వారిని కూడా చూసి మోహించేటటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఆవిడ బండ తీసుకొచ్చి భర్త తల మీద కొట్టి భర్తని చంపేయడం జరుగుతుంది. నీచ కార్యాలను చేసి 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 చాలా కర్కశ అనేటటువంటి ఒక పేరును కూడా తెచ్చుకుందండి. అనుకోకుండా ఒకరోజు దిక్కులేనటువంటి చావు చనిపోయింది. చావు చనిపోయిన తర్వాత నరక బాధలన్నింటినీ కూడా అనుభవించి తుదుకు ఒకసారి కళింగ దేశం అనేటటువంటి ప్రాంతంలో కుక్క జన్మ ఎత్తిందండి. ఆకలి బాధ పడలేక ఇల్లు తిరగడం మొదలుపెట్టింది. శ్రోత్రీయమైనటువంటి బ్రాహ్మణుడు కార్తీక సోమవారం యొక్క వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉన్నాడు. సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత బలి అన్నం ఏదైతే ఉన్నదో ఆ అన్నాన్ని చక్కగా తీసుకొచ్చి ఆ ఎదురుగా ఉండేటటువంటి అరుగు మీద బలన్నాన్ని పెట్టంగానే ఆ రోజు కార్తీక సోమవారం అయింది. ఆ ఆహారంలో బలన్నాన్ని స్వీకరించింది. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండటం వల్ల శివ పూజ పవిత్ర స్థానమై ఆ ఇంట దొరికినటువంటి ప్రసాదం తినడం వల్ల ఆ శునకానికి ఎంతా కూడాట ఎన్ని జన్మలు తాను పుట్టిందో అన్ని లక్షల జన్మలన్నీ కూడా గుర్తొచ్చాయట. బయటకు వచ్చి విప్రోత్తమా నన్ను కాపాడము అని మొరలు పెట్టుకొని గట్టిగా అరుస్తోందట. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించాడు. బయటకు వచ్చాడు. చూస్తే కుక్క తప్ప ఎవరు లేరు. అమ్మా, ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏమిటి అని అడిగాడు. అంతటా నా కుక్క, మహానుభావ, విప్రకులంలో నేను పుట్టాను. ఆ విప్రకులంలో పుట్టిన తర్వాత నేను వ్యభిచారిణిగా ఇట్లన్నీ కూడా చేశానని అన్ని విషయాల్ని చెప్తూ వచ్చింది. నువ్వు అనుగ్రహిస్తే, నువ్వు నా గురించి ప్రార్థన చేస్తే నాకు ఉన్న కర్మలు పోతాయి, నేను మోక్షగామిని అవుతానని చెబితే ఎన్నో సోమవార వ్రతాలను చేసినటువంటి ఆ బ్రాహ్మణుడు తను చేసినటువంటి ఒక సోమవార వ్రతాన్ని ఆవిడకి దారపోయటం వల్ల ఆ కుక్క మళ్ళీ ముముక్షువై ఈశ్వరుడిలో లయం అవటం జరుగుతుంది.